బిగ్ బ్యాష్ లీగ్లో మహమ్మద్ రిజ్వాన్ పరువు పోయింది మామ. మ్యాటర్ ఏంటంటే మెల్బోర్న్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్ మ్యాచ్ జరుగుతుంది. మెల్బోర్న్ తరపున అయితే అద్దరు కొట్టేస్తున్నాడు అని అనుకుంటే మహమ్మద్ రిజ్వాన్ 23 బాల్స్కి 26 రన్స్ 100 స్ట్రైక్ రేట్తో ఆడేస్తున్నాడు. అది కెప్టెన్ సదర్లాండ్కి అయితే అస్సలు నచ్చలేదు. ఇంకా నువ్వు వచ్చేసి ఆడిన వరకు చాలేసి రిటైర్డ్ అవుట్గా ఇచ్చేసేసి వచ్చేసి నేను దుమ్ము దులిపేస్తా అని సదర్లాండ్ దూకేశాడు మామ. మహమ్మద్ రిజ్వాన్ పరుగు పోవటమేమో కానీ సదర్లాండ్కి అయితే రెండింతలు పరుగు పోయింది. వచ్చాడు ఏదో పొడుస్తాడు అని అనుకున్నాం. కెప్టెన్ ఏమో ఆయన్ని రిటైర్డ్ అవుట్ చేసి మరీ వచ్చేసిండు. కట్ చేసి వస్తే ఏమైంది, ఒక్క బాల్కి ఒక్కటి కొట్టి అవుట్ అయిపోయింది మామ. అంటే రన్ అవుట్ అయిపోయాడు అనుకో. సో ఇది పడవడానికే నన్ను పిలిచినట్టుగా మహమ్మద్ రిజ్వాన్ రియాక్షన్తో ఒక మీమ్ చూస్తుండే మెంటలెక్కిపోతుంది అనమాట. సో మీకు గుర్తుందే, ముంబై ఇండియన్స్ తరఫున తిలక్ వర్మకు కూడా ఇలాగే జరిగింది. మధ్యలో ఆడుతూ ఉండగా సరిగ్గా ఆడట్లేదనో లేదా బాల్స్ సరిగ్గా తగలట్లేదనో ఈరోజు నా రోజు కాదనో మరి ఆ రోజు కూడా తిలక్ వర్మని బయట పంపించేశారు రిటైర్డ్ అవుట్గా. అప్పుడు కెప్టెన్ డిసిషన్ అదే ముంబై ఇండియన్స్ కెప్టెన్. ఇంకా ఇలా రిటైర్డ్ అవుట్ చేస్తూనే వస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది కరెక్టా కాదా, లేదా ప్లేయర్ యొక్క మనోభావాలు దెబ్బతింటాయా?